సైదాపూర్ మండలం వెంకపల్లి సైదాపూర్ మండలంలో 29 గ్రామ పంచాయతీలకు గాను 2025 రెండవ సాధారణ ఎన్నికలు గ్రామ పంచాయతీలకు నిర్వహించబోతున్నాం. ఇందులో 29 గ్రామ పంచాయతీలు ఉన్నవి. దాంట్లో కోర్టు కేసు కారణంగా 2 గ్రామ పంచాయతీలు, అవి రామచంద్రాపూర్ మరియు కురుమపల్లి గ్రామ పంచాయతీలను కోర్టు కేసు ఉన్నందున మినహాయించి మిగతా 27 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. మన మండలంలో 29 గ్రామాలకు రిజర్వేషన్ కాబడినవి, కానీ 27 గ్రామాలే నిర్వహిస్తున్నాం. దీంట్లో 238 వార్డ్స్ మనం ఎన్నికలు నిర్వహించబోతున్నాం. అలాగే 27 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నాం. సుమారుగా 800 మంది సిబ్బందితోని మనం ఎన్నికలు నిర్వహించబోతున్నాం. దీంట్లో స్టేజ్ 1లో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు మన మండలంలో 3-4 గ్రామాలకు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి నామినేషన్స్ స్వీకరించబోతున్నాం. మనకు సైదాపూర్ మండలం 3వ ఫేజ్లో ఉంది కాబట్టి డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్ స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అట్లాగే 17వ తేదీన ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అనంతరము కౌంటింగు, వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమము రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించబడుతుంది. మన మండలంలో సుమారుగా 33,110 ఓటర్స్ ఉన్నారు. ఆ ఓటర్స్ అన్ని గ్రామాల నుంచి ఓటు వేయబోతున్నారు. సుమారుగా 1,300 పైచిలకు ఓట్స్ 2 గ్రామాలు కలిపి ఉన్నవి. ఒక్కొక్క గ్రామానికి 8 వార్డులు చొప్పున 16 వార్డులు మినహాయించబడ్డాయి. అట్లాగే సర్పంచ్ స్థానాలు కూడా ఈ ఎన్నికల నుంచి మినహాయింపు చేసి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. 2018 ఎన్నికల్లో రామచంద్రాపూర్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించబడినవి. ఆ తర్వాత పదవీ కాలం అనంతరం కురుమపల్లి, రామచంద్రాపూర్ సపరేట్ గ్రామాలుగా విడిపోవడం జరిగింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇరువురు హైకోర్టులో అప్పీల్ చేయడం వల్ల ఆ 2 ఎన్నికలు వాయిదా వేయడం జరిగినది. అవి ఈసారి నిర్వహించడం లేదు. ఉండదు సార్. ఈ కోర్టు కేసు కారణంగా వాయిదా పడిన రామచంద్రాపూర్ మరియు కురుమపల్లి గ్రామాల 2 గ్రామాలకు ఎన్నికలు నిర్వహించబడవు కాబట్టి అట్టి గ్రామ ఓటర్సు ఓటు వేసే అవకాశం లేదు. గత సర్పంచ్ పీరియడ్లో 2 గ్రామాలుగా అంటే సపరేట్ గ్రామ పంచాయతీలుగా వేరు చేయడానికి ప్రతిపాదనలు పంపబడినవి. ఆగస్టు 2024లో ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. అనంతరం ఈ కోర్టు కేసు కారణంగా ఆ 2 గ్రామాల ఎన్నికలు వాయిదా పడినవి.